హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్న 2 days బ్యాక్ ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, దానికి కంటిన్యూషన్ వీడియో. ఇది భద్రాచలం రీచ్ అయిపోయామండి. సో దర్శనం కోసం ఇక్కడ చూసారు, నేను కొబ్బరి చెప్పు తింటున్నాను. దర్శనం అయ్యే వరకు ఏమీ తినకూడదు అన్నమాట. సో అయిన వెంటనే ఆ చేతిలో ఉంది, ఇంక తింటున్నా. నెక్స్ట్ మేము వెళ్ళే దారిలో సత్యవతి గారు ఉంటారు కదండి, యూట్యూబర్, విలేజ్ ఉమెన్ సత్యవతి గారు. వాళ్ళ ఊరు నుంచే వెళ్ళామన్నమాట, కోయలగూడెం నుంచి. అంటే మా ఊరు నుంచి భద్రాచలం వెళ్ళే దారిలోనేమాట కోయలగూడెము. బట్ వెళ్దాం అనుకున్నామండి, టైం లేదు. జస్ట్ అలా మెయిన్ రోడ్ నుంచే వెళ్ళాము. వాళ్ళ అడ్రస్ అయితే తెలీదు, కాల్ చేస్తే చెప్తారు. బట్ ఇంక టైం లేదు. మళ్ళీ భద్రాచలం ఇంకా ఫారెస్ట్ ఏరియా కదా, మళ్ళీ నైట్ అయిపోతే పిల్లలతో రిస్క్ అని ఇంకా వెళ్ళలేదండి. బట్ మా పిల్లలు మాత్రం వెళ్దాము, చూద్దాము సత్యవతి ఆంటీని అని అన్నారు. బట్ నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా వెళ్తాము. మీలో ఎంతమంది సత్యవతి గారి వీడియోస్ చూస్తారో చెప్పండి. పర్ణశాలకి స్టార్ట్ అయ్యామండి చూద్దామని. లాస్ట్ టైం వెళ్ళాం కానీ నైట్ టైం వెళ్ళాము. పర్ణశాల చూడడానికి కుదరలేదు. ఇప్పుడు చూద్దాము అసలు ఎలా ఉంటుంది. సినిమాలో చూసాం కదా, శ్రీరామ్ దాస్ సినిమాలో ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళామన్నమాట. చాలా దూరం ఉంది, 35 kilometers వచ్చింది. ఇంకా వెళ్ళాము. ఇంకా బైక్ మీద ఇంకా జుట్టు అయితే ఇంకా మరీ ఘోరంగా అయిపోయింది. ఓకే అండి, వచ్చేసాము. ఇదే పర్ణశాల, గోదావరి. చాలా బాగుందండి వ్యూ అయితే. చూడండి, బాగుంది కదా. నెక్స్ట్ ఇంకా మళ్ళీ భద్రాచలం నుంచి మారేడుమిల్లి స్టార్ట్ అయ్యామండి. బట్ వెళ్ళేసరికి అయితే ఇంకా చీకటి పడిపోయింది, 6 అయిందండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. మెయిన్ రోడ్డు మీద నుండి చూసి ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఉన్నామంతే. ఇంకా స్టే చేయలేదండి. ఇంకా లోపలికి అయితే ఇంకా చూడలేదు. రంపచోడవరం కానీ ఇది కానీ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళలేదు. అంతకుముందు టైం వెళ్ళినప్పుడు వెళ్ళాం కానీ బట్ అప్పుడు వీడియోస్ ఏం తీయలేదండి. అప్పుడు యూట్యూబ్ ఇంకా చేయలేదు కదా. నెక్స్ట్ ఇవైతే ఫారెస్ట్స్ అండి, చాలా భయంకరంగా ఉంది మారేడుమిల్లి అయితే. నైట్ టైము సిగ్నల్స్ లేవు. నెక్స్ట్ బైక్ మీద కదా, పంచర్స్ ఎక్కడ పడతాయా అని భయం వేసింది. బట్ గాడ్స్ గ్రేస్ చాలా సేఫ్గా అయితే వచ్చేసాము ఇంటికి. వ్యూ అయితే చాలా బాగుంది కదండి. ఇది మారేడుమిల్లి నుంచి ఇంకా అన్నవరం వెళ్ళామన్నమాట. అక్కడ అన్నవరంకి దగ్గరలో ఆగాము, పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లో. ఇంకా అక్కడ ఇంక ఇది అన్నవరం వ్రతం అండి. వీళ్ళు వ్రతం చేసుకుంటున్నారు, నేను ఫొటోస్ తీసుకుంటున్నాను. ఇంకా మా ఆయన అయితే ఇంకా టెంపుల్లోకి రారు కదా, ఇంకా బయట ఉన్నారు. చూడండి, ఎదురా వెళ్తున్నారు రమేష్. అన్నవరం పైన కొండ మీద నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి, పక్కన గోదావరి. ఇంక ఇవన్నీ అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి నాకు మెమరబుల్గా ఉంటాయి వీడియోలో ఎప్పటికీ అని తీసాను అన్నమాట. అలా ఫ్యామిలీతో బైక్ మీద లాంగ్ జర్నీ చాలా బాగుందండి. అంత లాంగ్ అనిపించలేదు, ఎందుకంటే సరదాగా మాట్లాడుకుంటూ మధ్యలో ఆగుతూ వెళ్ళేవాళ్ళం. అంత సేఫ్గా అయితే జరిగింది. పిల్లలకి సేఫ్టీగా స్పెక్స్, స్వెటర్స్ అన్నీ వేసాం అన్నమాట. ఇంకా చలిగాలి తగులుతుంది కదా అని. చూడండి సైడ్ వ్యూ ఎంత బాగుందో. అవినాష్, నేను, రమేష్ ఒక బండి, అమ్మ నాన్న ఒక బండి, నెక్స్ట్ మా తమ్ముడు ఉదయ్, ఆకర్ష్ ఒక బండి అండి, బాబాయ్, పిన్ని, తుషాంత్ ఒక బండి. ఇంకా నలుగురము అలా సరదాగా వెళ్ళాము.
వీడియోస్ అయితే తీయలేదు కానీ బాగా ఎంజాయ్ చేసామండి ఫ్యామిలీతో అయితే. ఇది ఒక మెమొరబుల్ మూమెంట్. ఇంకా అవినాష్ చూడండి స్పెట్స్ పెట్టుకుని ఇంత స్టైల్ కొడుతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, వాయిస్ ఓవర్ అయితే అంత ఇవ్వడానికి కుదరదు కదా, మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి భద్రాచలంలో కొన్ని ఫొటోస్. నెక్స్ట్ ఇంకా కొన్ని పిక్స్ అండి. ఇది భద్రాచలం టు మారేడుమిల్లి వెళ్ళే దారిలో లొకేషన్ బాగుందని ఇంకా ఫొటోస్ తీసుకున్నాం. చాలా ఫొటోస్ అయితే. వ్యూ అయితే చాలా బాగుందండి. బ్యాక్ కొండలు చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మారేడుమిల్లి అండి. చాలా బాగుంది, చుట్టూ కొండలు లోయలు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.